నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లోక కళ్యాణ కారకమైన అసుర సంహారం చేయటానికి కార్తికేయుడు ఆవిర్భవించాడు. శివపార్వతుల తేజస్సు నుంచి ఉద్భవించిన కార్తికేయుడు తన దేవేరులైన వల్లి దేవసేన సమేతుడై అనేక ప్రదేశాలలో కొలువయ్యాడు. తన పాదాలను ఆశ్రయించిన భక్తుల పాలిట కొంగు బంగారమయ్యాడు. అలా చండీగఢ్లో ఆ స్వామి కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత కార్తికేయ స్వామి ఆలయమే నేటి మన తీర్థయాత్ర. స్వామి అరుదించవా, ఆరుమోముల స్వామి అరుదించవా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు గుణములను నాలో అణచివేయవా, అణచివేయవా మురుగా. శరవణ భవ షణ్ముఖ దేవా, మురుగా మురుగా గురుగా సుబ్రహ్మణ్య. శరవణ భవ షణ్ముఖ దేవా, మురుగా మురుగా గురుగా సుబ్రహ్మణ్య. చండీగఢ్ అనే పేరే అక్కడ విరాజిల్లుతున్న చండీదేవి అమ్మవారి పేరున వచ్చింది. ఆది పరాశక్తి అయిన అమ్మవారు ఆవిర్భవించిన ఈ నేలపై నీలకంఠుడు మాత్రమే కాదు, వారి కుమారుడైన కార్తికేయుడు కూడా కొలువయ్యాడు. వల్లి దేవసేన సమేతంగాను పూజలు అందుకుంటున్నాడు. అలా తన దేవేరులతో కలిసి ఆ స్వామి దర్శనమిచ్చే ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. చండీగఢ్లో ఎన్నో ప్రాచీనమైన ఆలయాలతో పాటు ఈ మధ్య కాలంలో నిర్మించిన ఆలయాలు, మందిరాలు కూడా చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయాల గోపురాలు, ధ్వజస్తంభాలు, గుడిగంటల ధ్వనులు, ఆధ్యాత్మిక కీర్తనలు ఇక్కడి వాతావరణాన్ని మార్చేస్తూ ఉంటాయి. మానసిక ప్రశాంతతకు ఆలయాల దర్శనం ఔషధంలా పనిచేస్తూ ఉంటుందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. చండీగఢ్ పరిసర ప్రాంతాల్లో వైష్ణవ, శైవ, శక్తి ఆలయాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ వినాయకుడు, కుమారస్వామి మందిరాలు కూడా ఎక్కువే. అయితే శివపరివారం, శక్తి దేవతలతో పాటు వైష్ణవ సంబంధమైన ఉపాలయాలతోనూ ఇక్కడి కార్తికేయ స్వామి ఆలయం వెలుగొందుతూ ఉంటుంది. విశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం కార్తికేయుడి నిజ నివాసాన్ని కనుల ముందు నిలిపిన భావన కలుగుతుంది.
కార్తికేయుడి అవతార విశేషాలకు సంబంధించిన ఘట్టాలతో కూడిన వర్ణరంజితమైన ప్రతిమలతో రాజగోపురం కనిపిస్తుంది. 5 అంతస్తులతో కూడిన ఈ రాజగోపురం వల్లీ దేవసేనల వైభవాన్ని వెదజల్లుతున్నట్టుగా అనిపిస్తుంది. గోపుర ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు దర్శనమిస్తారు. గోపుర ముఖద్వారంపై శ్రీ వల్లీ దేవసేనల ప్రతిమలతో పాటు నెమలి ప్రతిమలు కూడా కనిపిస్తూ ఉంటాయి. నిజమైన నెమళ్లు తిరుగుతున్నాయేమోనన్న భ్రమను కలిగిస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఈ ఆలయం మనం అనుకున్న దానికంటే ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగిందనే విషయం అర్థమవుతుంది. ప్రధానమైన ఆలయంలో శ్రీ వల్లీ దేవసేనలు స్థానిక భంగిమల్లో కొలువై దర్శనమిస్తూ ఉండగా ఆ చుట్టూ అనేక ఉపమందిరాలు నిత్య పూజలతో అలంకారాలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో నిలిపిన వివిధ రకాల ఉత్సవ వాహనాలు స్వామివారి వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆలయమంతా కూడా కార్తికేయ స్వామి లీలా విశేషాలకు సంబంధించిన శిల్ప చిత్రాలను ఏర్పాటు చేశారు. ప్రధానమైన ఆలయానికి ఎదురుగా స్వామివారి ఉత్సవాలను వేడుకలను దేవలోకానికి తెలియజేస్తున్నట్టుగా ధ్వజస్తంభం నిలిచి ఉంటుంది. ఒకవైపున స్వర్ణవర్ణమయమైన తాపడాలతో, మరోవైపు స్వామివారి తేజస్సు కారణంగా ఆలయమంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది, ప్రభావం చూపుతూ ఉంటుంది. సాధారణంగా అసుర సంహారం అవసరమైనప్పుడు శ్రీ మహావిష్ణువు, శివుడు, శక్తిమాత తమంతట తాముగా రంగంలోకి దిగడం కనిపిస్తుంది. కానీ కార్తికేయుడి ఆవిర్భవం జరగటానికి ఇంద్రాది దేవతలు పూనుకోవలసి వచ్చింది. అందుకు కారణం తారకాసురుడికి గల వరం. అతనిని అంతం చేయటానికి సమయం ఆసన్నం కావటం, అలా దేవలోకమంతా ఒక్కటే చేసిన ప్రయత్న ఫలితమే ఆది దంపతుల తేజో ఫలమే కార్తికేయుడు. శివపార్వతుల తనయుడిగా ఆవిర్భవించిన శిశువు అనేక నామాలతో పిలువబడుతున్నాడు. కుమారస్వామిగా, కార్తికేయుడిగా, శరవణుడిగా, సుబ్రహ్మణ్యుడిగా, స్కందుడిగా, షణ్ముఖుడిగా కొలవబడుతూ ఉంటాడు. కృత్తికల సంరక్షణలో ఉన్న కారణంగా కార్తికేయుడిగా ఆ స్వామి అనేక క్షేత్రాల్లో అలరారుతున్నాడు. అలాంటి క్షేత్రాల జాబితాలో ఈ ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా నెమలి వాహనంతో కూడిన కుమారస్వామిగా, సర్పరూపంలో పూజలందుకునే సుబ్రహ్మణ్యుడిగా ఆయన ఎక్కువ ఆలయాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. ఇక కార్తికేయుడి నామంతో ఆయన ఆరాధనలు అందుకునే ఆలయాలు కాస్త తక్కువేనని చెప్పాలి. అలాంటి కార్తికేయుడు ఇక్కడ నెమలి వాహనంతో, కోడిపుంజు చిహ్నంగా కలిగిన ధ్వజంతో, శక్తి ఆయుధంతో, ఇరు దేవేరులతో కలిసి భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాడు. గర్భాలయంలో వల్లీ దేవసేన సమేతుడైన కార్తికేయుడి దివ్యమంగళమూర్తిని చూసి తీరవలసిందే. వల్లీ వంటి సౌందర్యవతికి, దేవసేన వంటి గుణవతికి తగినవాడు కార్తికేయుడు మాత్రమేనని ఇంద్రాది దేవతలతో నారద మహర్షి చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాల వల్ల తెలుస్తోంది. మనోహరమైన ఇక్కడి కార్తికేయుడి రూపాన్ని దర్శించుకున్నప్పుడు అది నిజమేనన్న భావన కలుగుతుంది. ఆ స్వామి సమ్మోహన రూపంతో అమ్మవార్లు ఇద్దరూ పోటీపడుతూ ఉంటారు.
అఖిల జగముల సన్నుతి అమిత సుందర మూర్తికి అమృత కవితా గీతి అమిత సుందర మూర్తికి అమృత కవితా గీతి. స్వామివారు అమ్మవారి మూర్తులను కృష్ణశిలతో మల్చారు. చక్కని కనుముక్కు తేరుతో చిరుమందహాసంతో కూడిన ఈ మూర్తులు ముచ్చటగొలుపుతూ ఉంటారు. వివిధ రకాల ఆభరణాలు, పుష్పమాలికలతో కూడిన అలంకారంతో ఇరు దేవేరులతో కలిసి కార్తికేయుడు నయన మనోహరంగా దర్శనమిస్తూ ఉంటాడు. భక్తుల ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చుతూ ఉంటాడు. నమోస్తు బృందారగ బృందవంద్య పాదారవిందాయ సుధాకరాయ. నమోస్తు బృందారగ బృందవంద్య పాదారవిందాయ సుధాకరాయ. షడాననయామిత విక్రమాయ గౌరీ కృదానంద సముద్భవయ. షడాననయామిత విక్రమాయ గౌరీ కృదానంద సముద్భవయ. నమోస్తు తుభ్యం ప్రణదాత్రి హంత్రే కర్త్రే సమస్తస్య మనోరథానాం. నమోస్తు తుభ్యం ప్రణదాత్రి హంత్రే కర్త్రే సమస్తస్య మనోరథానాం. రుక్మిణీ కళ్యాణం, ఉషా పరిణయం తర్వాత ఆ స్థాయిలో ఆసక్తికరంగా అనిపించేది శ్రీ వల్లీ కార్తికేయుల కళ్యాణమేనని చెప్పాలి. వల్లీ దేవసేనలకు ప్రత్యేకమైన ఆలయాలంటూ కనిపించవు. ఎక్కడైనా సరే అమ్మవార్లు ఇద్దరూ స్వామి సరసనే కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. వల్లీ దేవసేనలతో స్వామివారికి జరిగే కళ్యాణోత్సవాన్ని తిలకించడం వలన అనేక దోషాలు తొలగిపోతాయనేది ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్న మాట. వల్లీదేవిని ప్రకృతి శక్తులకు ప్రతీకగా, దేవసేనను ఇంద్రియ శక్తులకు ప్రతీకగా చెబుతూ ఉంటారు. వల్లీదేవి విషయానికి వస్తే అయ్యో నిజగా ఆమె ఒక అడవిలోని కొండ ప్రాంతానికి చెందిన భిల్లరాజుకు లభిస్తుంది. అతను ఆమెను ఎంతో అపురూపంగా పెంచుతాడు. మహా సౌందర్యవతి అయిన ఆమెను గురించి కార్తికేయుడితో నారద మహర్షి చెబుతాడు. ఆయన వంటి మనోహరుడు మాత్రమే ఆమెకి తగిన భర్త కాగలడని చెబుతాడు. వల్లీదేవి వైపు కార్తికేయుడి మనసు మళ్లిస్తాడు. అలాగే కార్తికేయుడికి చెప్పకుండా బిల్లరాజు దగ్గరికి వెళ్లిన నారద మహర్షి వల్లీదేవికి తగిన వరుడు కార్తికేయుడు మాత్రమేనని స్పష్టం చేస్తాడు. అతనికి మాత్రమే వల్లీదేవిని ఇవ్వమని, మరో ఆలోచన చెయ్యవద్దని చెబుతాడు. వల్లీదేవి ముగ్ధ మనోహర రూపాన్ని చూడటం కోసం ఆ అటవీ ప్రాంతానికి కార్తికేయుడు చేరుకుంటాడు. వచ్చింది కార్తికేయుడు అనే విషయం తెలియక బిల్లగూడెం ప్రజలు ఆయనతో యుద్ధానికి దిగుతారు. కార్తికేయుడి వీరత్వం ముందు నిలవలేకపోతారు. వచ్చింది కార్తికేయుడు అని తెలుసుకుని మన్నించమని కోరుతూ వల్లీనిచ్చి పెళ్లి జరిపిస్తారు. దేవసేన విషయానికి వస్తే ఆమె లక్ష్మీనారాయణుల కుమార్తెగా పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రుడు, సచీదేవి దంపతులు దేవసేనను దత్తత తీసుకుంటారు. దేవసేనను దేవయానై అని పిలుస్తూ ఉంటారు. దేవయానై అంటే ఆకాశపు ఏనుగు అనే అర్థం వస్తుంది. అంటే దేవేంద్రుడి వాహనమైన ఐరావతం సంరక్షణలో ఉండేదన్నమాట. అందువల్లనే ఆమెకి ఆ పేరు వచ్చిందని అంటారు. అమ్మాయియలు ఏకమవ్వాలని సురులు చలికొండ సానువుల స్థానువును కదిలింప చిలుక రౌతుకు వినతిని చిత్తగింపంగా శివశక్తులు ఏకమై వెలసిన శ్రీశక్తిధర దేవసేనాపతి వల్లీ ప్రియ సాహో కవిమూర్ధన్య సర్పరూపార్చిత తారకాంతక మురుగ శరవణ భవ షణ్ముఖ దేవా మురుగా గురు సుబ్రహ్మణ్య శరవణ భవ షణ్ముఖ దేవా మురుగా గురు సుబ్రహ్మణ్య.
కార్తికేయుడి ఆవిర్భావానికి ముందు నుంచి జరిగిన ప్రయత్నాల గురించి దేవేంద్రుడికి తెలుసు. అలాగే అసుర సంహారం విషయంలో కార్తికేయుడి వీరత్వాన్ని ప్రత్యక్షంగా చూసినవాడు సాక్షాత్తు ఆదిపరాశక్తి అయిన అమ్మవారి నుంచి శక్తి ఆయుధాన్ని పొందినవాడు, దేవతల విజయానికి కారణమైనవాడు కార్తికేయుడు. అలాంటి వాడికి దేవసేనను ఇచ్చి వివాహం చేయడం కంటే అదృష్టం మరొకటి లేదని భావిస్తారు. అలా కార్తికేయుడి సన్నిధిలోకి అర్ధాంగిగా దేవసేన అడుగు పెడుతుంది. వల్లి దేవసేనతో స్వామివారి కొలువైన అన్ని ఆలయాల్లోనూ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడి ఆలయంలోని స్వామివారి కళ్యాణాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. వివాహం విషయంలో అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతున్న వారు ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడం వల్ల వారికి కళ్యాణ గడియలు వస్తాయనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది. వల్లి కళ్యాణాన్ని తిలకించడం వల్ల వివాహ సంబంధమైన ఆటంకాలు తొలగిపోతాయనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది. ఒకవేళ వల్లి కళ్యాణాన్ని వీక్షించే అవకాశం లేకపోతే వల్లి కళ్యాణానికి సంబంధించిన కథను వినడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని చెబుతారు. దీన్ని బట్టి వల్లి కళ్యాణోత్సవ ప్రభావం ఎంతటిదనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నా పేరు ఓరుగంటి గణపతిశాస్త్రి అండి. వల్లి దేవసేన సమేత కార్తికేయ స్వామి టెంపుల్ అండి. ఇది 1985 నుంచి స్టార్ట్ అయిందండి. చిన్న వేలాయుధంతో చిన్న గదిలో దాన్ని పూజ చేస్తూ స్టార్ట్ చేశాము. కొన్నేళ్ళు పూర్తి చేసిన తర్వాత ఈ చిన్న చిన్నగా ఈ మంత చాలా ఇటువంటి పెద్ద భవనం అంటే టెంపుల్ని గుడిని కట్టించాలను. దీనికి చాలామంది సహాయకులు ఉన్నారు. శ్రీ రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనే మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తూ చాలా మహోన్నతమైన కార్యక్రమాన్ని ఆయన చేపట్టారన్నమాట. స్కందషష్ఠి అనే మహోత్సవాలు అంటే కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి జయంతోత్సవాలు జరుగుతుంటాయండి ఇక్కడ. అలాగే త్రయోదశి నాడు, ప్రదోషం నాడు రుద్రాభిషేకం జరుగుతుంటుంది ఇక్కడ. మహాపరాక్రమ అపర త్రివిక్రమ కుమార తేజం నాగోత్రం, మహాపరాక్రమ అపర త్రివిక్రమ కుమార తేజం నాగోత్రం, ద్వాదశ బాహు వినిర్గత జృంభిత పాశుపతాస్త్రం నాతత్వం, ద్వాదశ బాహు వినిర్గత జృంభిత పాశుపతాస్త్రం నాతత్వం, మయూరవాహన వదన సుధామయ సౌందర్యం నాభావం, మయూరవాహన వదన సుధామయ సౌందర్యం నాభావం, అపార పౌరుష ప్రతాప చిహ్నం కుక్కుటధ్వజం నానేస్తం. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం, హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం, హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సర్పభయాలు, సర్పదోషాలతో ఇబ్బందులు పడుతున్నవారు వల్లి దేవసేన సమేత కార్తికేయుడిని పూజించటం వలన ఆ దోషాల నుంచి విముక్తిని పొందుతారని అంటారు. అందువలన సర్పదోషాలతో బాధలు పడేవారు ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తూ ఉంటారు. అలాగే ఇదే ప్రాంగణంలోని ఉపమందిరాలలో కొలువైన దేవీ దేవతలను దర్శిస్తూ వారి ఆశీస్సులను అందుకుంటూ ఉంటారు. సర్ప సంబంధమైన దోషాలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందువల్ల అందుకు సంబంధమైన పరిహారాలలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చేస్తూ ఉంటారు. వల్లి దేవసేన సమేత స్వామివారిని సేవించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని అంటారు. అందువల్ల ఇలా అమ్మవార్లతో కలిసి స్వామివారు కొలువైన ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. వల్లి దేవసేన అమ్మవార్లతో కలిసి కొలువైన కార్తికేయ స్వామివారిని ఆరాధించడం వల్ల వివాహ సంబంధమైన సమస్యలు తొలగిపోవడమే కాకుండా సంతాన భాగ్యం కూడా కలుగుతుందని నమ్ముతారు. సంతానం విషయంలో ఆలస్యమవుతున్న వారు కార్తికేయుడి పాదాలను ఆశ్రయించడం వల్ల తగిన ఫలితం కనిపిస్తుందని భావిస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడి స్వామివారి సన్నిధిలో ఆయన అనుగ్రహాన్ని కోరే భక్తుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ప్రధానమైన ఆలయాల్లో కొన్ని ఉపాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉపాలయాల్లోని దేవతామూర్తుల మందిరాలు, అనునిత్యం వాటికి జరిగే పూజాభిషేకాలు, అలంకారాలు ప్రధానమైన ఆలయ వైభవాన్ని చాటుతాయి. ప్రధానమైన ఆలయాలతో పాటుగా ఉపాలయాలు కూడా వైభవంతో వెలుగొందుతుండటమే ఆ క్షేత్ర ఘనతను చాటుతూ ఉంటుంది. అలాంటి ఉపాలయాలన్నీ చుట్టూ చేరి ఉత్సవాన్ని జరిపిస్తున్నట్టుగా కనిపిస్తాయి. వల్లి దేవసేనలు కొలువైన
ఈ ఆలయ ప్రాంగణంలోనే వినాయకుడు, పరమశివుడు, విశాలాక్షి అమ్మవారు, దుర్గాదేవి, కృష్ణ మారియమ్మన్, నందీశ్వరుడు, కాలభైరవుడు, దక్షిణామూర్తి, హనుమంతుడు, బ్రహ్మ, సరస్వతి, శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. ఆయా తిథులు, పర్వదినాలను బట్టి ఆయా మందిరాల దగ్గర ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడి ఉపాలయాల్లోని మూర్తులు చక్కని కనుముక్కు తీరుని కలిగి ఉంటాయి. ప్రతి మూర్తిలోనూ జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఆయా మూర్తులను మలచిన తీరు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఉపాలయాలకు హారంగా ధరించినట్టుగా కనిపించే ప్రధానమైన ఆలయానికి భక్తులు మరొక్కసారి నమస్కరించుకొని పునర్దర్శనాన్ని కోరుతూ వెనుదిరుగుతారు. స్వామినాథ కరుణాకర దీన బంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మ బంధో శ్రీశాది దేవగణ పూజిత పాద పద్మ వల్లీశనాద మమ దేహి కరావలంబం వల్లీశనాద మమ దేహి కరావలంబం. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆలయం తలుపులు తెరిచి ఉంటాయి. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చండీగఢ్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. చండీగఢ్లో దిగిన తర్వాత స్థానిక వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. వల్లీ దేవసేన సమేత కార్తికేయుడి ఆలయాలను దర్శించటం వలన, వారి కళ్యాణోత్సవాన్ని తిలకించటం వలన సర్పభయాలు, సమస్త దోషాలు తొలగిపోతాయనేది మహర్షుల మాట. అలా చండీగఢ్లో నిర్మితమైన ఈ ఆలయ విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. తేజము అగ్ని భరింపలేక గంగలో విడువగా కృత్తికలు మ్రోయగా బ్రహ్మ నిర్మితమైన రెల్లు పొదలు జనించిన జ్ఞానశక్తి స్వరూప స్కందా కుమారా, స్కందా కుమారా. 6 ఋతువులు నీకు 6 ముఖములు కాగా 12 మాసాలు చేతులై అమరగా సంవత్సరాగ్నివైన కాలాగ్ని తేజమా, కాలాగ్ని తేజమా. శరవణ భవ శరవణ భవ షణ్ముఖ దేవా మురుగా మురుగా గురుగా సుబ్రహ్మణ్య. శరవణ భవ శరవణ భవ షణ్ముఖ దేవా మురుగా మురుగా గురుగా సుబ్రహ్మణ్య. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.